రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ ఇంటి పన్ను ఎలా పే చేయాలండి ఆన్లైన్లో అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనకి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇస్తారనమాట ఇంటి పన్ను అనేది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇలాంటి రీసిప్ట్స్ ఇస్తూ ఉంటారనమాట. అది మనం ఏప్రిల్ నెలలో అయితే పే చేయాలి. మనం యాక్చువల్గా మనం ఏప్రిల్ నెలలోనే పే చేయాలి, ఎందుకంటే ఆర్థిక సంవత్సరంలో ఆ నెల మొత్తం అంతా కూడా టాలీ అవుతాయి కాబట్టి. కానీ చాలామంది మర్చిపోతూ ఉంటారు, కట్టకుండా వదిలేయడం అలాంటివి ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనం ఆన్లైన్లోనే డైరెక్ట్గా క్లియర్ చేసుకోవచ్చు. అయితే చాలామంది ఈ రీసిప్ట్స్ ఇవ్వగానే లైన్లోకి వెళ్ళి నించొని చాలామంది సచివాలయాల చుట్టూ నెక్స్ట్ మీ సేవల చుట్టూ బాగా తిరుగుతూ ఉంటారనమాట, అంటే కట్టడం కోసం అని చెప్పేసి. మ్యాక్సిమం ఇంటి పన్ను ఇవ్వగానే ఏప్రిల్ నెలలో అయితే పే చేయడానికి ట్రై చేయండి. లేదు ఒకవేళ మిస్ అయిపోతే ఎప్పుడైనా మీరు పే చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇందులో కావాల్సింది అసైన్మెంట్ నెంబర్ కావాలి. ఒకవేళ లేకపోతే తీసుకోవచ్చు. అలాగే నేము, డోర్ నెంబర్ ఉన్నా సరిపోద్ది. ఏ విధంగా అయినా మనం పే చేసుకోవచ్చు. అన్నీ కూడా మీకు ఇందులోనే ఉంటాయి. మీకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండింటిలోనూ కూడా మీకు చూపిస్తాను. గతంలో మనం చాలామంది CDMA వెబ్సైట్కి వెళ్ళి కట్టేవారు. ఇప్పుడు అది కూడా ఉంది, బట్ ఇంకొక పోర్టల్ కూడా ఉందన్నమాట, డైరెక్ట్గా మన పంచాయతీకి సంబంధించి. అది కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ అన్ని కూడా పెడతాను. డెమోలోకి వెళ్ళే ముందు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు దివాళీ సేల్ అయితే నడుస్తూ ఉంది. ఈ ల్యాప్టాప్స్, నెక్స్ట్ ప్రింటర్స్, మన ఇంటర్నెట్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద మంచి భారీ డిస్కౌంట్లో ఆఫర్స్ అయితే వస్తున్నాయి అనమాట. USB హబ్లు, మైక్లు, తర్వాత పెన్ డ్రైవ్లు, ఇవన్నీ మనం తరచూ వాడుతూ ఉంటాం, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఆ ఛానల్లో మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి డిస్కౌంట్లో వచ్చినప్పుడు. త్వరగా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. మిడ్ నైట్ చాలా ఎక్కువగా ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఆ టైంలో మీరు యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. అంటే మీకు కావాలి పలానా ప్రోడక్ట్ అని చెప్పేసి అవసరం ఉన్నప్పుడు మాత్రమే పర్చేజ్ చేసుకోండి. అంతేగాని తగ్గింది కదా అని చెప్పేసి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. టెలిగ్రామ్ లింక్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు తెలంగాణ వాళ్ళకి అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ రెండింటికి కూడా మీకు లింక్స్ ఉంటాయి, డైరెక్ట్ లింక్స్. ఓపెన్ చేసుకోండి. ఇది ఏపీకి సంబంధించింది అనమాట. స్వర్ణ పంచాయతీ అని చెప్పేసి మనకి వెబ్సైట్ కొత్తది. అలాగే ఇది తెలంగాణ వాళ్ళకి అనమాట. ఆంధ్రప్రదేశ్లో హౌస్ ట్యాక్స్ పే చేయాలంటే ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ కూడా మీరు ఇందులో ఫీజు కట్టి తీసుకోవచ్చు అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఇక్కడ పంచాయతీకి ఏమైనా డొనేషన్ చేయాలనుకున్న డిపాజిట్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. మనకి ఈరోజు హౌస్ ట్యాక్స్ పే కాబట్టి ఇక్కడ ఉంది కదా, పే యువర్ హౌస్ ట్యాక్స్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫైనాన్షియల్ ఇయర్ ఇది ఒకటే కనిపిస్తుంది, 2025-26. అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే మనం ఇందులో సెలెక్ట్ చేసుకోగలం. మీకు ప్రీవియస్గా కట్టలేదనుకోండి, అవన్నీ కూడా మీకు చూపిస్తాయి. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. జస్ట్ ఈ ఇయరే మీరు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు, మండలం సెలెక్ట్ చేసుకుంటారు, పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటారు, విలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? 1 by 1 మీరు ఇచ్చేస్తూ ఉంటే ఇక్కడ మండలాలు ఇవన్నీ కూడా మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మీకు అసైన్మెంట్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఓనర్ నేము, డోర్ నెంబరు, నెక్స్ట్ ఓల్డ్ అసైన్మెంట్ నెంబర్ అని కూడా అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు పాత ఓల్డ్ అసైన్మెంట్ నెంబర్సే ప్రజెంట్ మనకైతే ఉన్నాయి. ఆ నెంబర్ తోటి మనకి కొత్త నెంబర్స్ కూడా మనకు జనరేట్ అయ్యాయి. మనకి ఇచ్చిన రిసిప్ట్లోనూ కూడా ఓల్డ్ అసైన్మెంట్స్ నెంబర్సే వస్తున్నాయి అనమాట. ఒకవేళ న్యూ ఉంటే దీన్ని క్లిక్ చేసుకోండి, న్యూ అసైన్మెంట్ నెంబర్ ఉంటే. లేదు నాకు అసలు ఈ అసైన్మెంట్ నెంబరే తెలియదు అనుకుంటే ఓనర్ నేము మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ జస్ట్ మీరు టైప్ చేస్తే చాలు, మీ నేమ్ అనమాట. ఫస్ట్ ఒక 4 లెటర్స్ అలాగా టైప్ చేస్తే చాలు. పేరైతే టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత జస్ట్ నేను ఇక్కడ సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చాలా వచ్చాయి అనమాట. ఇందులోని మీకు ఇంటి పేరుతో సహా ఇవన్నీ కూడా వస్తాయి. మీరు ఇలా కూడా తెలుసుకోవచ్చు. మీ అసైన్మెంట్ నెంబర్ కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు, ఇక్కడ వచ్చేస్తుంది మీకు డైరెక్ట్గా. అలాగే ఓల్డ్ అసైన్మెంట్ నెంబర్ ఏముందనేది కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఒకవేళ ఇన్ కేసు మీకు తెలియకపోతే కనుక, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్లో మీకు అది ఉంటుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ నేమ్ కూడా తెలియదు, డోర్ నెంబర్ తెలుసు అనుకుంటే డోర్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేసి ఆ విధంగా కూడా మీకు తెలుసుకోవచ్చు. అలాగే ఓల్డ్ అసైన్మెంట్ నెంబరు అది రిసిప్ట్లో ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చే ఎలాంటి రిసిప్ట్లో ఉంటుంది, అది కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేయవచ్చు. అయితే నేను ఇక్కడ నాకు ఓల్డ్ అసైన్మెంట్ నెంబర్ తెలుసు కాబట్టి నేను ఇది ఎంటర్ చేస్తాను. జస్ట్
ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మొత్తం టోటల్గా ఎవరి పేరు మీద ఉందనేది ఆ పేరు, డోర్ నెంబర్తో సహా మొత్తం అన్నీ వచ్చాయి అనమాట. ఇక్కడ మొబైల్ నెంబరు చాలా మందికి ఇక్కడ 0 ఉంటుంది. అది మనం డైరెక్ట్గా ఇప్పుడు లింక్ చేసుకోవచ్చు అనమాట. పే చేసేటప్పుడు హౌస్ ట్యాక్స్కి ఏ విధంగా లింక్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు యాక్షన్లోనే. ఒకటి పే చేయడానికి, రెండోది మీ ప్రాపర్టీ తాలూకు డీటెయిల్స్ మొత్తాన్ని చూసుకోవడానికి అనమాట. ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మొత్తం టోటల్గా మీకు అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఏ పంచాయతీకి సంబంధించింది, నెక్స్ట్ ఇది అసైన్డా లేదంటే ఇండివిజువలా, తర్వాత ఇవన్నీ మొత్తం టోటల్గా వస్తాయి అనమాట. మొత్తం చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిమాండ్ నోటీసు మీకు ఆల్రెడీ ఇష్యూ చేస్తారు కాబట్టి ఎప్పుడెప్పుడైతే కట్టలేదో అవన్నీ కూడా ఇక్కడ డ్యూస్ కనిపిస్తాయి అనమాట మీకు. ఓకేనా, అంటే ప్రీవియస్గా ఏ ఇయర్ అయినా కట్టకపోతే అవి కూడా మీకు ఇక్కడ చూపించేస్తాయి. నేను ఒకసారి బ్యాక్ వెళ్తాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం పే చేయాలనుకోండి, ఇక్కడ డ్యూ అండ్ పే అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇప్పుడు ఏమవుద్దంటే కాసేపు లోడింగ్ తీసుకొని మీరు ప్రీవియస్ ఇయర్లో ఏ డేట్ కట్టలేదు అనేది మొత్తం టోటల్గా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం లాస్ట్ 3 years నుంచి కూడా వీళ్ళు పే చేయలేదన్నమాట. ఓకేనా, ఇది మీరు పే చేయాలనుకోండి, మొత్తం ఒకేసారి మీరు పే చేయాలి అనుకుంటే మొత్తం ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అని చెప్పేసి ఉంది కదా, ఇవన్నిటి మీద కూడా మీరు టిక్ చేసుకోవచ్చు. లేదు ఒకటే మీరు పే చేయాలనుకుంటే ఏదో ఒక ఇయర్కి కూడా మీరు పే చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ 2023-24కి సంబంధించింది నేను పే చేస్తాను కాబట్టి అది ఒకటే నేను క్లిక్ చేసుకుంటాను. ఒకవేళ మొత్తం టోటల్గా మీరు పే చేయాలంటే మొత్తం టిక్ చేసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ప్రెజెంట్ ఏదైతే వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీ హౌస్ ట్యాక్స్ రిసిప్ట్కి డైరెక్ట్గా లింక్ అయిపోద్ది అనమాట. ఓకేనా, వీళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళు కట్టలేదు. కానీ ప్రతి ఇయర్ కూడా మనం ఏప్రిల్లో పే చేసేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీరు ప్రొసీడ్ చేయమంటారా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇప్పుడు ఏమవుతుందంటే కాసేపు లోడింగ్ తీసుకొని మనకి పేమెంట్ ఆప్షన్లోకి అయితే వెళ్తుంది అనమాట. డైరెక్ట్గా QR కోడ్ నుంచి కూడా మీరు పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, UPI అన్నీ ఉంటాయి ఇందులో. సర్వర్ చాలా స్లోగా ఉందండి. 1-2 సార్లు మీరు క్లిక్ చేస్తూ ఉంటే వెళ్తుంది అనమాట. ప్రెజెంట్ ఇప్పుడైతే సర్వర్ ఇష్యూ ఉంది, తర్వాత బాగుండొచ్చు. ఒకవేళ అవ్వకపోతే కనుక పదే క్లిక్ చేస్తూ ఉండండి. ఇదండి పేమెంట్ తాలూకా మెయిన్ పేజీ. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ UPI ఆప్షన్ ఇచ్చారు, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. ఇక్కడ UPIని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ QR కోడ్ నుంచి కడతారా లేదంటే UPI ID నుంచి కడతారా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ UPI ID కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. లేదు QR కోడ్ అయితే దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, డైరెక్ట్గా మీకు QR కోడ్ అయితే వస్తుంది అనమాట. ఇది అండి. ఓకేనా, ఈ QR కోడ్ని నేను ఫోన్పే నుంచి స్కాన్ చేసేసి డైరెక్ట్గా పేమెంట్ అయితే నేను చేసేస్తాను. ఫైనల్గా మనకి పేమెంట్ అయితే అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత రిసిప్ట్ వస్తుంది అనమాట మనకి, హౌస్ ట్యాక్స్ మీరు పే చేసినట్టుగా. ఇది మీరు ఫ్యూచర్లో అయితే ఉంచుకోవచ్చు. అంటే నేను కట్టాను అని చెప్పేసి చెప్పడం కోసం ఈ రిసిప్ట్ అయితే మీకు పనిచేస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణలో ఎలా పే చేయాలనేది చూద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈ పక్కన మీకు సైడ్ బార్లో ప్రాపర్టీ ట్యాక్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేయగానే ఇక్కడ చాలా రకాల వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, మనం పే చేయాలి కాబట్టి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుని ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ క్లిక్ చేసుకుంటాం. 10 అంకెల PT నెంబర్ ఉంటుంది అనమాట వాళ్ళకి. లేదు నాకు తెలియదు అసలు అనుకుంటే కనుక నో ఎవరో అసైన్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని మీ యొక్క డిస్ట్రిక్ట్, తర్వాత మీ యొక్క ఏంటి ULB మీ లోకల్ బాడీ ఏంటి, నెక్స్ట్ తర్వాత ఇక్కడ పిన్ నెంబర్ అవసరం లేదనమాట. జస్ట్ జనరేట్ మీ యొక్క అసైన్మెంట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా మీరు పే అయితే చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు డోర్ నెంబర్ నుంచి యూసేజ్ కట్టాలనుకుంటే కనుక ఇది రెండో ఆప్షన్ అనమాట. ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ బై డోర్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, సేమ్ ఇది కూడా అంతే అనమాట. అన్నీ క్లిక్ చేసుకొని ఇక్కడ డోర్ నెంబర్ అయితే ఇచ్చేస్తారు. పేమెంట్ ఇందాకలాగే మీకు ఏమేం కట్టలేదు, ఏటేటి డ్యూ ఉందనేది చూపిస్తుంది. డైరెక్ట్గా మీరు QR కోడ్ నుంచి అయితే పే చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళకి అయితే ఇది మీకు అర్థమైందండి. అంటే చాలామంది ఈ రిసిప్ట్లు ఇచ్చినప్పుడు ఎలాగ సచివాలయాల చుట్టూ, తర్వాత మీ సేవల చుట్టూ అలా తిరుగుతూ ఉంటారు. అంటే క్యూలు కడుతూ ఉంటారు అనమాట, అలాగ వెయిట్ చేస్తూను. అంత అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఆన్లైన్లోనే పే చేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.